ఈ మాంసనేత్రము చేత చూడగలిగినటువంటి యోగ్యత ఉంటే, అటువంటి తపశ్శక్తిని పొందినవాడైతే ఆ దేవతల యొక్క దర్శనాన్ని కూడా పొందగలడు నర్మదా ఒడ్డున అంటారు. అందుకే నర్మదా తీరంలోకి వెడితే ఇంతమంది దేవతలు తొక్కిన గడ్డని తొక్కుతాడు అని. ఆ తొక్కడానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా గండాలు పొడసూపి ఉన్నాయనుకోండి, దేని చేత పోతుంది అంటే మహాత్ములు తొక్కిన గడ్డని తొక్కితే పోతుంది అది. అందుకే యశోద భాగవతంలో ఒక మాట అంటుంది, గత జన్మంబుల నేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఏ పుణ్యారతిని పొద్దుపుచ్చితిమో ఇప్పుడు చూడగంటి మిజటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. దేవతలందరూ కూడా తిరుగుతుంటారట, ఒక్క దేవతలు కాదు. అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం అంటారు శంకరాచార్యుల వారు. ఎంతమంది అంటే లక్షలకి లక్షలు కిన్నరులతో సహా. కిన్నరులు అంటే వాళ్ళు ఆ కిన్నరులు కింపురుషులు అని ఇద్దరు ఉంటారు. గుర్రం ముఖం కలిగి మనుష్య శరీరాన్ని పొంది ఉంటారు. ఆ కిన్నరులు తిరుగుతూ ఉంటారట. వాళ్ళు కొంచెం ఉగ్ర రూపాలతో తిరుగుతారు అని శాస్త్రవాక్కు. అటువంటి కిన్నరులతో మొదలుపెట్టి అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం, దేవతలు రాక్షసులు అందరూ కూడా వచ్చి ఎక్కడ పూజ చేస్తారు అంటే నర్మదా నది ఒడ్డున చేస్తూ ఉంటారు. నర్మదా నది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. రాక్షసులు ఎవరి పిల్లలండి, పిశాచాలు ఎవరి పిల్లలండి అన్నారనుకోండి, అవి మాత్రం దేవుళ్ళ పిల్లలు కారండి అనరు. అవి కూడా ఈశ్వరుడి పిల్లలే. లోకంలో ఆయనే తండ్రి. నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, 90 ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు ఎండీలు ఇంజనీర్లు అయ్యి ఒకటి జేబు దొంగ అయితే వాడు నా కొడుకు కాదనడానికి వీల్లేదు, వాడు నా కొడుకే. అలా పిశాచాలు ఉగ్రభూతాలు కూడా ఎవరి పిల్లలు అంటే పరమేశ్వరుడి యొక్క పిల్లలే. సృష్టిలో భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడిలోంచే వస్తుంది. భయం ఎవరి వల్ల పోతుంది అంటే భగవంతుడి వల్లే పోతుంది. భయనాశన. అటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయనకి తుల్యంగా నిలబడగలిగిన నది ఏది అంటే నర్మదా నది. అందుకే అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం సులక్ష నీర తీర లక్ష ధీరపక్షి పూజితం. అసలుట నర్మదా నది ఒడ్డున ఉండేటటువంటి చెట్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి చెట్లు ఉంటాయిట. ఇప్పటికీ ఇవి ఏదో అసంబద్ధమైన వాక్యములు అని మీరు అనుకోకండి. నేను మొన్న నైమిషారణ్యం వెళ్ళాం. నైమిషారణ్యం వెళ్ళి నైమిషారణ్యం యొక్క శోభ చూడాలి అంటే అస్తమానం కారేసుకుని ఏదో రోడ్డున్న దగ్గర చేపిడితే నైమిషారణ్యం శోభ ఏం కనబడుతుంది? కొంత దూరం పాదచారి అయి అరణ్యంలో తిరిగితే చూడాలి అసలు నైమిషారణ్యం యొక్క శోభ ఏమిటో. ఇప్పటికీ మహర్షులు ప్రచ్ఛన్న రూపాల్లో తిరుగుతారు. తెల్లవారుజామున బయలుదేరి కొంత దూరం అందరం భగవన్నామని చెప్పుకుంటూ నైమిషారణ్యంలో కాలినడకన వెళ్ళాం. అయోధ్య అని ఎప్పటిదో అద్భుతమైన రామాలయం, గోమతి ప్రవహిస్తుంటుంది. అక్కడ ఒక పురాతన శివాలయం, పానవట్టం మీద పాము పడుకుని ఉంటుంది చిత్రరూపంలో. అసలు చూసి తీరాలి. దాని ముందున్న మర్రి చెట్టు ఉంటుంది. ఎన్ని వేల సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పనుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ దాన్ని ప్రసారం చేస్తుంది కొద్ది రోజుల్లో, ఆ కార్యక్రమాన్ని అంతటినీ. అప్పుడు మీరు చూద్దురు గాని. ఆ కాలినడకన వెడుతున్నప్పుడు మాకు ఒక అద్భుతమైనటువంటి చెట్టు కనపడింది. 5 చెట్లు కలిపి ఒకటే చెట్టు. దాని మాన్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక 10 మంది కలిసి చెయ్యి పట్టుకుని కౌగిలించుకుందామంటే సరిపోదా మాను. 5 చెట్లు, ఒకటి కాదు. నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే అందులోని రావి చెట్టు, అందులో మర్రి చెట్టు, అందులో వేప చెట్టు, అందులో మామిడి చెట్టు, ఆ పైన ఒక పువ్వులు పూసే చెట్టు. 5 చెట్లు కలిపి ఒకటే చెట్టు. మీరిక్కడ నిలబడితే దాని కొమ్మలు అక్కడకుంటాయి. అంత దూరం వరకు వ్యాప్తి చెంది ఉంటాయి. అసలు ఎటువంటి దేవతా వృక్షాలు, ఒక్కొక్క చెట్టు అద్భుతం అంతే. నేను నైమిషారణ్యంలో ఎక్కడ నాకు విడిదినిచ్చారో అక్కడ ఎదురుగుండా కదంబ వృక్షం ఉండేది, విరగబూసేసి ఉండేది. ఒక పక్క వేప చెట్టు, ఒక పక్కన అంతా కూడా ఎటు చూసినా వెలగపళ్ళు కాసేసి చెట్ల కొమ్మలు బరువుతో వంగిపోయి ఉంటాయి. అసలు నిజంగా చెట్లు చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమిరా, ఇంతకన్నా దేవతలు ఇంకెక్కడ ఉంటారా అనిపిస్తుంది. అటువంటి ఔషధీ వృక్షాలు, అటువంటి తీగలు, అసలు అదొక పరమాద్భుతం అంతే. నర్మదా నదీ తీరం కూడా అంతే. అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం సులక్ష నీర తీర ధీర లక్ష పక్షి పూజితం.
కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి పెద్ద పెద్ద మహావృక్షములు ఉంటాయి. పైగా మీకు ఒక విషయం చెప్తే తెల్లబోతారు. తీర్థము అని ఒక మాట ఉంటుంది శాస్త్రంలో. యాత్రకి తీర్థయాత్ర అని పేరు. దైవ దర్శన యాత్ర అంటారు, తీర్థయాత్ర అంటారు. తీర్థము అంటే అంగిరసాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతూ తమ యొక్క పుణ్యఫలాల్ని శక్తిని ఒక్కొక్క చోట నిక్షేపించారు. అక్కడ స్నానం చేస్తే ఒక యజ్ఞం చేశాడు అని ఫలితం వస్తుంది. అందుకే తీర్థస్నానం చేసి బయటికి వచ్చి తన ఊరు వచ్చేస్తున్న వ్యక్తిని రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో వెళ్ళి కాళ్ళకి దండం పెడతారు. ఎందుకంటే తీర్థసారం కాళ్ళని పట్టుకుని ఉంటుంది అని. తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓసారి అడుగుతారు విశేషాలన్నీ. ఎందుకని అంటే వారు వస్తే వారితో తీర్థసారం వస్తుంది. ఆయన అదే పనిగా తీర్థయాత్రలు చేసి తీర్థాల్లో స్నానం చేసేవాడు అనుకోండి, ఎంత తేజస్సుతో ఉంటాడు. అదేం తొందరగా పోయే తేజస్సు కాదు అది. అటువంటి తీర్థాలు మీకు కొన్ని కొన్ని చోట్ల 1, 2, 3, 10, 100 కనపడతాయి. ఒక్క నర్మదా నది తీరాన్ని పట్టుకుని వెడితే ఉండేటటువంటి తీర్థములు 10 కోట్లు ఉన్నాయని చెప్పింది శాస్త్రం. 10 కోట్ల తీర్థములు ఆవహించి ఉంటాయి. ఎందుకనంటే నర్మదని సేవించుకోవడానికి వచ్చే తీర్థాలు. అంతమంది మహాపురుషులు నర్మదా నదిని సేవించారు. కాబట్టి అన్ని వేల సంవత్సరముల నాటి వృక్షములు పెరిగిపోతేట ఆ కొమ్మల మీద గూళ్ళు కట్టుకుని ధీర లక్షపక్షి కూజితం సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ నర్మదా నది తీరంలో నడుస్తుంటే కొన్ని లక్షల పక్షులు వచ్చి ఆ చెట్లని ఆశ్రయించి కూతలు కూస్తూ ఉంటాయి. యువతల ఇంత గొప్ప ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. మీరు మనస్సుతో ఒక్కసారి ఊహ చేయండి చాలు, నర్మదా నది అనుగ్రహించేస్తుంది. ఇక్కడే ఉంది అనుగ్రహించడానికి తల్లి. కాబట్టి అంత పెద్ద పెద్ద చెట్లతో అలా ఉంటుందిట. ఆ నర్మద యొక్క గొప్పతనం ఎక్కడుంది అన్నారంటే శంకరాచార్యుల వారు ఒకరు కాదు దాన్ని సేవించింది. వశిష్ఠ శిష్ట పిప్పలాది కర్దమాది శర్మదే నమ తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అన్నారు. ఎవరు సేవించిన వాళ్ళు? మీరు ఆ నర్మదాష్టకం చదివితే ఒక రోజులో నేను ఏం చెప్పగలను? మీరు నర్మదాష్టకం చదివి నర్మదా వైభవం పురాణాల్లో చదువుతుంటే నర్మదతో సంబంధం లేనివాడు లేడు. సనక సనందనాదులు కూడా నర్మదా నదిని సేవిస్తారు. అక్కడికి వస్తారు, వచ్చి సేవిస్తారు నర్మదా నదిని. అటువంటి నర్మదా నదిలో ఎవరెవరు తరించారంటేట ఆవిడ్ని సేవించి ఆవిడ అనుగ్రహం పొందిన వాళ్ళు ఎవరు అంటే వశిష్ఠ శిష్ట పిప్పలాది కర్దమాది శర్మదే. వాళ్ళందరికీ శుభములనిచ్చి పూర్ణత్వాన్నిచ్చింది ఎవరు అంటే నర్మదా నదియే. పిప్పలాదుడు అని ఒక మహర్షి. ఇప్పటికీ ఆయన అనుగ్రహం లేకపోతే మీరు వెళ్ళి ఎక్కడ స్నానం చేసినా దాని ఫలితం రాదు. ఆయన చరిత్రని తిప్పి రాశాడు. మళ్ళీ దధీచి ఆయన తండ్రి. ఆ దధీచి మహర్షి ఇప్పటికీ నైమిషారణ్యంలో దధీచి కుండ ఉంటుంది. దధీచి దగ్గరికి దేవతలు వచ్చి అడిగారు, నీ అస్తులతో మేము ఆయుధాలు తయారు చేసుకుంటాం, అంత శక్తివంతాలు, కాబట్టి నీ అస్తులు మాకు ఇమ్మని అడిగారు. ఆయన తన భార్యని పిలిచాడు. మన శరీరాన్ని ధర్మరక్షణ కొరకు దేవతలు ఆయుధాలుగా వాడుకుంటానన్నప్పుడు ఇవ్వడం కన్నా పుణ్యం ఎక్కడుంటుంది? నువ్వు బెంగ పెట్టుకోకు, నా శరీరాన్ని వదిలిపెట్టేస్తానన్నాడు. ఆవిడ పాపం భర్త వెళ్ళిపోతానంటే ఏ భార్య ఒప్పుకుంటుంది? ఎంతో బ్రతిమాలింది. ఎప్పుడో అప్పుడు పడిపోతుంది శరీరం. ఇప్పుడు వదిలిపెడితే ఈ అస్తులతో వాళ్ళు ఆయుధాలు చేసుకుని దేవతల్ని రాక్షసుల్ని గెలుస్తారు, వదిలిపెడతానని అడిగాడు. సరే వదిలిపెట్టమంది. భార్య అనుమతి తీసుకుని లోపల కూర్చుని తపస్సమాధిలో శరీరం వదిలిపెట్టాడు. వదిలిపెడితే దేవతలు ఆయన అస్తులు తీసుకుని ఆయుధాలు తయారు చేసుకున్నారు ఆయన ఎముకలతో. ఆవిడికి చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఆమె ఎదురుగుండా ఉన్నటువంటి ఒక పిప్పల వృక్షం దగ్గరికి వెళ్ళింది. ఈ దేశం యొక్క గొప్పతనం అక్కడుంది. చెట్లు కూడా అంత గొప్పవి ఇక్కడ.